భారత్లోకి ఆంధ్రాలోకి ఐరోపా వాసులు రాక క్రోనాలజీ డిస్కస్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ భారత్లోకి చూద్దాం. పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు, సెకండ్ డచ్ వాళ్ళు వచ్చారు, థర్డ్ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఫోర్త్ డెన్మార్క్ వాళ్ళు వచ్చారు, ఫిఫ్త్ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఆంధ్రాలోకి వచ్చేసరికి ఫస్ట్ డచ్ వాళ్ళు వచ్చారు, సెకండ్ బ్రిటిష్, థర్డ్ ఫ్రెంచ్, ఫోర్త్ పోర్చుగీస్. అయితే ఇవి నేను గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను. ఫస్ట్ చూడండి, పోర్చుగీస్ వాళ్ళు భారత్లోకి ఫస్ట్ ఎంటర్ అయింది పోర్చుగీస్ వాళ్ళే, ఎగ్జిట్ అయింది పోర్చుగీస్ వాళ్ళే, అందరికన్నా లాస్ట్ వెళ్ళిపోయింది పోర్చుగీస్ వాళ్ళే, ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ వాళ్ళే. అయితే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఆంధ్రాలోకి వచ్చి వెళ్ళారు. ఆంధ్రాని ఒకసారి చూసి వెళ్దామని ఆంధ్రాలోకి లాస్ట్లో వచ్చి వెళ్ళారు వెళ్ళేటప్పుడు. సో ఆ విధంగా చూస్తే ఆంధ్రాలోకి లాస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇండియాలోకి పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు, అందరికన్నా లాస్ట్ వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ఆంధ్రాలోకి వచ్చి వెళ్ళారు. అంటే అన్ని కంట్రీస్లో కల్లా లాస్ట్ ఆంధ్రాలోకి వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు. ఈ పోర్చుగీస్ వాళ్ళు అనేదాన్ని ఫస్ట్ ఆంధ్రాలో భారత్లోకి వచ్చారనేది గుర్తుపెట్టుకొని దాని ద్వారానే సేమ్ ఆంధ్రాలోకి లాస్ట్ వచ్చారనేది గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఈ 5 ఉన్నారు కదా వీళ్ళు కంట్రీస్, వీటిల్లో మిడిల్ ఏవి ఉన్నాయో చూసుకోండి. మిడిల్లో ఈ 3 కంట్రీస్ వస్తాయి, డచ్, బ్రిటిష్, డెన్మార్క్. అయితే బ్రిటిష్ మిడిల్ అని గుర్తుపెట్టుకోండి ఒకటి. అయితే ఇది డా, ఇది డా, ఇది ఈ విధంగా మిడిల్లో ఉన్న వాటిలో బ్రిటిష్ అని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే పైన వచ్చేసి డచ్ వాళ్ళు, డెన్మార్క్ వాళ్ళు. ఈ క్రోనాలజీ అనేది భారత్ది ఆంధ్రాది రెండు పక్క పక్కనే ఉంచుకొని చూడండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకి ఈజీగా ఉంటాయి గుర్తుండటానికి. సో ఇలా ఫస్ట్ మన భారత్ ఒక్కటి క్రోనాలజీ గుర్తుపెట్టుకుంటే ఆంధ్రాది కూడా మనకి ఈజీగా గుర్తుంటుంది. సో అందుకనే రెండు ఒకేసారి చూసుకోమని చెప్తున్నాం. ఇంకా పోర్చుగీస్ మనం ఫస్ట్ చూసుకున్నాం, డచ్, డా, ఈ రెండుటికి ఇవే గుర్తు, మధ్యలో బ్రిటిష్, లాస్ట్ ఇక ఫ్రెంచ్ మిగిలింది. సో మనం గుర్తున్నాయి అనుకుంటాం కానీ ఏముంది కొంచెం గుర్తుపెట్టుకోవడం, ఈ 5 గుర్తుపెట్టుకోవడం అనిపిస్తుంది కానీ కన్ఫ్యూజ్ అవుతాము అని చూసుకున్నాం. అందుకని ఇట్లా ఏదో ఒక్కటైనా చిన్న గుర్తైనా పెట్టుకోవాల్సిందే వాటికి. అయితే ఇది భారత్లోకి అయిపోయింది, అర్థమైంది. ఇప్పుడు చూస్తే ఆంధ్రాలోకి వీటి నుంచో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ పోర్చుగీస్ వదిలేసేయండి. పోర్చుగీస్ వాళ్ళు లాస్ట్గా ఆంధ్రాకి వచ్చింది. సో ఇక్కడ పోర్చుగీస్ని తీసేద్దాం. ఇక్కడ సేమ్ దీన్నే ఇక్కడ డచ్, నెక్స్ట్ బ్రిటిషు, నెక్స్ట్ డెన్మార్క్ వాళ్ళు అసలు రాలేదు ఆంధ్రాలోకి. సో వీళ్ళని ఇక్కడ కొట్టేద్దాం. నెక్స్ట్ ఫ్రెంచ్. పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ వచ్చేసింది కదా మనకి లాస్ట్ అని ముందే చెప్పుకున్నాం కదా. సో లాస్ట్ ఇది.